ఆల్, అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు మాకు ఇక్కడ సాటర్డే ఈవినింగ్ అభి వాళ్ళ బాస్కెట్బాల్ ఆర్గనైజేషన్ ఉంది కదా, వాళ్ళు డేవ్ అండ్ బస్టర్స్లో ఏదో ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అంటే ఏం లేదు, జస్ట్ ఫుడ్ అండ్ కొన్ని ఆర్కేడ్ గేమ్స్ ఉంటాయి కదా, అవి ప్లే చేసుకొని రావటము. సో ఫ్రీగా కాదు, మనం మనీ పే చేయటము. కాకపోతే వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు అన్ని టీమ్స్ తరఫున. యాక్చువల్గా 6కి రమ్మన్నారు, మేము 6కి స్టార్ట్ అయ్యాము. లేటుగా బయలుదేరాము. అంటే మార్నింగ్ టోర్నమెంట్ ఉంది అభికి. యాక్చువల్ 2 గేమ్స్ ఉన్నాయి, 10 o'clock ఒక గేము, 12 o'clock ఒక గేము. అండ్ దూరం అనమాట, 30 miles దూరంలో ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి అంత 2 games కోసం వెయిట్ చేసి మళ్ళీ అక్కడ కొంచెం వాలంటీర్ చేశాను. చేసేటప్పటికి ఒక 2 hours ఎక్స్ట్రా ఉండాల్సి వచ్చింది. సో ఇంటికి వచ్చేటప్పటికి 3 అయింది. టైర్డ్ అయిపోయాము. ఇంక అందరం పడుకున్నాము. పడుకొని ఇప్పుడే అభి కూడా ఇప్పుడే లేచాడు అనమాట. సరే ఈవెంట్ ఉంది వెళ్ళాలి పద అంటే ఇంకా ఇప్పుడు లేచాడు. లేచి ఇప్పుడు 6:10 అయింది. 6:30 కల్లా వెళ్ళిపోతాము. 6:40 చూపిస్తుంది. 20లో అది ఇక్కడ 20లో స్పెక్ట్రమ్ సెంటర్ అని ఉంది. అక్కడ వీళ్ళ ఆర్గనైజింగ్ అంటే పెద్ద ఏమి ఉండదండి. అంటే జస్ట్ మనము ఎక్కువ మంది వెళ్తారు కాబట్టి వీళ్ళు ముందే మాట్లాడుకుంటారు. మా తరపున ఇంతమంది వస్తున్నాం కాబట్టి కొంచెం డిస్కౌంట్స్ ఇవ్వమంటారు. సో అట్లా మాట్లాడుకోవడమే. మిగిలిందంతా ఇంకంతా డేవ్ అండ్ బస్టర్స్లోనే వాళ్ళే ఫుడ్ అరేంజ్ చేస్తారు. ఆర్కేడ్ గేమ్ అదే అభిను అంటున్నాడు. అసలు ఎందుకో మరి గేమ్స్ అయిపోయాక చాలా టైర్డ్గా అనిపించింది. ఇప్పుడే తను 10 minutes అయింది లేచి. అసలు లెగవబుద్ధి కాలేదు అంటున్నాడు. 2 games కదా, ప్లస్ ఇది ఫస్ట్ టోర్నమెంట్. సో చాలా గ్యాప్ వచ్చింది కదా గేమ్స్ ఆడటానికి. ఫుల్ టైర్డ్గా అనిపిస్తుంది. వావ్, వ్యూ ఎంత బాగుందో చూడమ్మా అభి బయట. సన్సెట్ రైట్, చాలా బాగుంది కదా. వచ్చేసాము 20 స్పెక్ట్రమ్ దగ్గరికి. సో ఇదంతా ఓపెన్ పార్కింగ్, అదంతా ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఆ పక్కన బిల్డింగ్ ఉంది చూడండి, అది పార్కింగ్ లాట్, లోపల కవర్డ్ పార్కింగ్. సో దాంట్లో 4-5 floors ఉంటాయి. సో ఫస్ట్ మేము వచ్చినప్పుడల్లా ఈ ఓపెన్ పార్కింగ్ చూస్తాము, ఎందుకంటే ఈజీ కదా, త్వరగా వచ్చేసి వెళ్ళిపోవడము. సో ఆ లోపల మళ్ళీ 4-5 floors ఉంటాయి కాబట్టి పెద్ద లేన్ ఉంటుంది అనమాట. తీసే కార్లు, పెట్టే కార్లు, చాలా లేట్ అయిపోతుంది. అందుకని అది కవర్డ్ పార్కింగ్ మేము ప్రిఫర్ చేయము ఆ పార్కింగ్ బిల్డింగ్లో. కానీ ఇంక ఈరోజు తప్పలేదు, పక్కన అసలు ఖాళీలు లేవు 1/2 hour తిరిగినా కానీ. సో ఫైనల్గా లోపలనే పెడదామని వెళ్తున్నాము. ఉన్నాయంట. ఇది ఎన్ని ఫ్లోర్లు పంపిస్తాడు అక్కడికి. ఇటా మెచ్చమ్మా అట్టిచ్చాడు. అటు నుంచి వచ్చేయాలని, ఇటు నుంచి వచ్చేయాలని. కార్తీయంలోనే అక్కడ పైన బల్బులు ఉన్నాయి కదండి, అది కార్తీయంలోనే గ్రీన్ అయిపోతుంది. ఇప్పుడు కారు ఉన్న దగ్గరల్లో రెడ్ వచ్చేస్తుంది కదా, ఈ చివర ఇక్కడ ఏదో రాంగ్ లాగా ఉంది. కారు ఉంది కానీ ఇంకా గ్రీన్లో ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి.
వాళ్ళు కార్ తీయంగానే గ్రీన్ అయిపోతుంది. అది చూడండి, గ్రీన్ అయిపోయింది. చూడండి పార్కింగ్ ఎలా ఉందో, భయంకరంగా ఉంది. అందుకే అభిని వెళ్ళిపోమని చెప్పాను. అందరం లేట్ ఎందుకులే అని తను వెళ్ళమని చెప్పాను. తను దిగి వెళ్ళిపోయాడు. నేను నిదానంగా పార్క్ చేసుకుని వెళ్దామని. చూడండి ఎంత టాప్కి వచ్చేసాము, ఫుల్ పైకి వచ్చేసాము పార్కింగ్ కోసం. ఎంత పైన కూడా పెట్టేశారు. ఇంత పైన నేను ఎప్పుడు పార్క్ చేయలేదు, ఫస్ట్ టైం పార్క్ చేయటం. ఫైనల్గా పార్కింగ్ చేసాము. చూడండి ఫ్రీ ఎట్లా కనబడుతుందా. ఫైనల్గా పార్క్ చేసి వచ్చాను. పార్కింగ్ బాబురోయ్ ఎంత హెక్టిక్ పార్కింగ్. టాప్ ఫ్లోర్లో ఏదో ఫైనల్గా ఒకటి దొరికింది. అది కూడా బయటికి రావడం చూసి నేను ఫాలో అయ్యి వెయిట్ చేసా కాబట్టి దొరికింది, లేకపోతే దొరికేది కాదు. అది రాంగ్ చూపించింది కౌంట్. 150 140 ప్లస్ ఉన్నాయని చూపించింది, కానీ అవైలబుల్ పార్కింగ్ ఇట్స్ ఆల్ రాంగ్. వచ్చాము డేవ్ బస్టర్ దగ్గరికి. చూడండి అభిని ముందు పంపించడం మంచిదైంది. డేవ్ బస్టర్స్ అంటే జనరల్గానే చాలా క్రౌడెడ్గా ఉంటుంది వీకెండ్స్. ఎందుకంటే ఫ్యామిలీ రావచ్చు కదా. పక్కన ఆర్కేడ్ గేమ్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలు అక్కడికి వెళ్ళేసి ఆడుతూ ఉంటారు. పేరెంట్స్ ఇట్లా కూర్చొని గేమ్స్ ఏవో వాచ్ చేస్తూ ఉంటారు. ప్లస్ మంచి ఫుడ్ ఉంటుంది. సో ఫుడ్ తింటా పేరెంట్స్ ఎంజాయ్ చేయొచ్చు, ఫుడ్ తినేసి కిడ్స్ గేమ్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చూసిన హాల్ అది అభి వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళు బుక్ చేశారు. అది డ్యాన్స్ ఫ్లోరు. సో అందరూ కలిసి డ్యాన్స్ చేయొచ్చు. ఓన్లీ కిడ్స్ వెళ్ళారు, నాట్ పేరెంట్స్. అభి వాళ్ళ కోసం చూస్తున్నాను ఎక్కడున్నారా అని. జనాలు చూడండి ఎలా ఉన్నారో. 20లో ఉన్న వాళ్ళందరూ ఈ డేవ్ బస్టర్స్లోనే ఉన్నట్టున్నారు. ఫుల్ ఉన్నారు. ఆ టీం వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక్కడ కూర్చున్నారు, బట్ పిల్లలు ఎక్కడ కూర్చున్నారో తెలియదు నాకు.
కేక్ తీసుకుందామని ఎయిట్ నుంచి 8 హస్బెండ్ బర్త్డే. మార్నింగ్ టోర్నమెంట్ వల్ల బయటకు వెళ్ళాను కదా, గుర్తులేదు. వావ్, క్రిస్మస్ ట్రీ చూడండి ఎంత పెద్దదో. టెర్రస్ వీల్. జనాలకి రెస్టారెంట్లో ఖాళీలు దొరక్క బయట నుంచున్నారు వెయిటింగ్. థ్యాంక్ యూ. Hi, is that a coffee cream brulee cake? Is it freshly made today? Yeah, it's here today. Today? Yeah, can we? తీసుకున్నాను కేక్. ఉన్న దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. కాఫీ బ్రూన్లీ సంథింగ్, కేఫీ బ్రూన్లీ కేక్. పర్లేదు, ఇప్పుడు అంత వేడిగా ఏం లేదు వెదర్. వెదర్ వేడిగా ఉంటే పాడైపోతుంది. బట్ ఇట్స్ ఓకే, ఈరోజు బాగానే ఉంది, అంత వేడిగా లేదు. ఫైనల్గా మళ్ళీ బ్యాక్ వచ్చాము డేవ్ బస్టర్స్ దగ్గరికి. అభినూది ఎంతవరకు అయిందో చూడాలి. తన గేమ్లో ఆడటం అయిపోతే, అంటే ఆ కార్డులో డబ్బులు అయిపోతే ఇక ఇంటికి వెళ్ళిపోవటమే. ఇక్కడ కనిపించే కిడ్స్ అందరూ వీళ్ళ ఆర్గనైజేషన్ తరపునే. ఎందుకంటే ఆర్గనైజేషన్లో 2nd గ్రేడ్ నుంచి 8th గ్రేడ్ వరకు ఆడతారు బాస్కెట్బాల్. సో అందరూ జూనియర్స్, మిడిల్ స్కూలర్స్, ఎలిమెంటరీ వాళ్ళు. ఇక్కడ ర్యాఫుల్ జరుగుతుంది ఆ రూమ్లో. సో అందరూ కొంతమంది అందుకే వెయిట్ చేస్తున్నారు అక్కడ. అవి కనిపించాడు. సో ఇంటికి వెళ్ళిపోతాం, అప్పటికే 9 అయిపోయింది. పార్కింగ్ అక్కడే పెట్టా. ఎవరికమ్మా వచ్చింది? అవి ఏం చెప్తున్నాడు నాకు, ఆ ర్యాఫిల్లో అభి వాళ్ళ టీమ్మేట్ ఒక అబ్బాయికి యాపిల్ ఎయిర్ పాడ్స్ వచ్చినాయట. సో జస్ట్ 5 మినిట్స్ ముందే తనకు చూపించాడట టికెట్. చూపించి నాకు రావులే పో అని అన్నాడట. తేరా చూస్తే ఆ ర్యాఫిల్లో ఆ అబ్బాయికి ఎయిర్ పాడ్స్ వచ్చినాయి. అది అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్టే ఉంది. బట్ చూడండి ఎంత లక్కీయో. అదే మాట్లాడుతున్నాడు అభిను. He always gets some other stuff, right? I got there was like these free burger things. There was a free hot dog. There was a $25 Dave & Buster's. There was a $50 Dave & Buster's. A Nike backpack. It was pretty nice. There was 2 VSW sweatshirts. Go. Two jackets. Here. Thank you. Oh, catch it. What was? That's like better than nice, bro. Those are $200.
Yeah. Like, that's insanely good. Apple AirPods. వాళ్ళ ఫ్రెండ్ యాపిల్ ఇయర్ పాడ్స్ గెలుచుకున్నాడంట, రాఫిల్ తీశారు. I was one number away from one, and I was like 3 numbers away from the AirPods, and then I was like, and then it's like Oh no, we had to go. ఎక్కడ పార్కింగ్ కనుక్కోవడం కూడా ఎంత కష్టంగా ఉందో. ఇదే పెద్ద బంగ్లా లాగా. Should have taken a picture. తీసుకున్నాయే. Where is it? That one? This. Yeah. వచ్చేసాము, అయిపోయింది, ఇంకింటికి బయలుదేరుతున్నాము. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు తీసుకుంటే బాగుండేది, అంటే అది స్ప్రైట్ అది నేను గుర్తుపెట్టుకోలేదు. ఇది కూడా కొంచెం లెమన్ అట్లాగే ఉంటుంది. ఇంకొక కప్ తెచ్చేవాడి కదా. Wait, do you think I should have got a cup for her? Or are you saying that we should got it for her? We should have got one for her. I should have asked, but then you got one for her. Oh, kada? No, thanks, it was right there. Avuna? Did I go? Keep going. Oh, did I take extra? Now we went back up. Yeah, so you went down. When you got one for yourself, I didn't. I know she told me, Amma, if there is any Sprite or anything, get me one. She told me. But when you get one for yourself, I should have told you that. Get one more for Chili, Amma. That's what it is.